ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్సులు వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, విజయవాడ 6 లైన్ల విస్తరణ పీడీఆర్ ఆమోదించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని, కొన్ని రోడ్ల అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టుల వద్ద రోప్ వేలు ఏర్పాటు చేయాలని కోరారు. అయితే కిషన్ రెడ్డితో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. రీజనల్ రింగ్ రోడ్ మొత్తానికి కేంద్రం కేబినెట్ ఆమోదం, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్ర సహాయం, మూసీ గోదావరి నదుల అనుసంధానం, హైదరాబాద్ సివరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చేయూత, సింగరేణికి గనుల కేటాయింపు చేయాలని కోరినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1,63,559 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుండి కావాల్సిన చేయూతపై కిషన్ రెడ్డితో రేవంత్ చర్చించారు. ఇవాళ ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఈసారి ఢిల్లీ టూర్ లో మంత్రివర్గ విస్తరణ అంశం ఫైనల్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావాహులు గుడ్ న్యూస్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కేబినెట్ లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నారు. వివిధ కోటాల్లో మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో బాంబు పేల్చారు. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియా చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు పొంగులేటి.